बाबा रहते हैं जहाँ, हम वासी उस धाम के बाबा रहते हैं जहाँ। आए थे धरती पर हम, अब लौट जाना है वहाँ। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। देह नहीं मैं हूँ आत्मा, ये हमको मालूम हो। ये हमको मालूम हो, ये हमको मालूम हो। ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 24/1/2022. मुरली सारांशम. मीठे बच्चे 21 जन्मों के लिए सदा सुखी बनने के लिए इस थोड़े समय में आत्माभिमानी बनने की आदत डालो. మధురమైన పిల్లలు 21 జన్మల కోసం సదా సుఖీలుగా అవ్వటం కోసం ఈ తక్కువ సమయంలో ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ఫుల్గా చేయండి అంటున్నారు. అలవాటు పెట్టుకోండి అంటున్నారు బాబా. 21 జన్మల కోసం సదా సుఖీలుగా అవ్వటం కోసం. అది లైటింగ్ పూర్తిగా పెట్టు, డల్గా. 21 జన్మల కోసం ఇంకా పెట్టు. 21 జన్మల కోసం సదా సుఖీలుగా అవ్వటం కోసం ఈ తక్కువ సమయంలో ఆత్మాభిమానిగా అయ్యేటటువంటి అలవాటు పెట్టుకోండి అంటున్నారు బాబా. प्रश्न. दैवी राजधानी स्थापन करने के लिए हर एक को कौन सा शौक होना चाहिए? దైవీ రాజధాని యొక్క స్థాపన చేయటం కోసం ప్రతి ఒక్కరూ ఎటువంటి అభిరుచి ఉండాలి అంటున్నారు బాబా. దైవీ రాజధాని యొక్క స్థాపన చేయటం కోసం ప్రతి ఒక్కరికి ఎటువంటి అభిరుచి ఉండాలి? उत्तर. सर्विस का. ज्ञान रत्नों को दान कैसे करें, ये शौक रखो. तुम्हारी ये मिशन है पतितों को पावन बनाने की. इसलिए बच्चों को राजाई की वृद्धि करने के लिए खूब सर्विस करनी है. जहाँ भी मेले आदि लगते हैं, लोग स्नान करने जाते हैं, वहाँ पर्चे छपा कर बांटने हैं, డిండోరా పిట్వానా है. అంటే బాబా అంటున్నారు సేవ చేసేటటువంటి అభిరుచి ఉండాలి అంటున్నారు. ఈ జ్ఞానరత్నాల్ని ఎలా దానం చేయాలి? ఈ అభిరుచి ఉంచుకోండి. పతితుల్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి ఈ యొక్క మిషన్ మీది అంటున్నారు బాబా. పతితుల్ని పవిత్రంగా తయారు చేసే మిషన్ నీది అంటున్నారు బాబా. అందుకే పిల్లలు మీ రాజ్యాన్ని వృద్ధి చేసుకోవటం కోసం ఎక్కువ సర్వీస్ చేయాలి. అందుకే బాబా అంటున్నారు రాజ్యం యొక్క వృద్ధి చేయటం కోసం ఎక్కువ సేవ చేయాలి. ఎక్కడైతే మేళాలు మొదలైనవి పెడతారో ఎక్కువగా జనాలు స్నానం చేయటానికి, గంగా స్నానాలు మొదలైనవి చేయటానికి వెళ్తూ ఉంటారో అక్కడ పాంప్లెట్స్ ప్రింటింగ్ చేయించి పంచాలి
అన్నారు బాబా. అక్కడ పాంప్లెంట్స్ని ప్రింట్ చేయించి పంచాలి. అలాగే దండోరా మ్రోగించాలి. భగవంతుడు వచ్చేసారు మనల్ని తనతో పాటు తీసుకువెళ్ళటానికి. ఇప్పుడు తక్కువ సమయం ఉంది, ఈ తక్కువ సమయంలోనే ఆత్మాభిమానిగా అయ్యే అలవాటు పెట్టుకోండి అని చెప్పి ఇలాంటి దండోరా వేయించాలి అంటున్నారు బాబా. గీత్ తుమ్హే పాకర్ హమ్నే జహా పాలియా హై. మిమ్మల్ని పొంది నేను సర్వస్వాన్ని పొందేశాను. ఓం శాంతి. निराकार शिव बाबा बैठकर बच्चों को समझाते हैं कि बच्चे देही अभिमानी भव, अपने को आत्मा समझो और बाप को याद करो. हम आत्मा है, हमको बाप पढ़ाते हैं. बाबा ने समझाया है संस्कार सब आत्मा में ही रहते हैं. जब माया रावण का राज्य होता है अथवा भक्ति मार्ग शुरू होता है तो देहाभिमानी बन जाते हैं. फिर जब भक्ति मार्ग का अंत होता है तो बाप आकर बच्चों को कहते हैं अभी आत्माभिमानी बनो. నిరాకరణని శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. నేను ఆత్మను, నాకు తండ్రి చదివిస్తూ ఉన్నారు. అయితే బాబా అర్థం చేస్తున్నారు సంస్కారం అనేది ఆత్మలోనే ఉంటుంది. ఎప్పుడైతే రావణ రాజ్యం ఏర్పడుతుందో అప్పుడు భక్తి మార్గం మొదలవుతుంది. అంటే దేహాభిమానులుగా అవుతారు. ఎప్పుడైతే భక్తి మార్గం యొక్క అంతిమం ఏర్పడుతుందో అప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు చెప్తున్నారు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి అని. तुमने जो जप तप दान पुण्य आदि किए हैं उनसे कुछ भी फायदा नहीं मिला. 5 विकार तुम्हारे में प्रवेश होने से तुम देहाभिमान बन पड़े हो. रावण ही तुमको देहाभिमान बनाते हैं. वास्तव में असल तुम आत्माभिमानी थे. फिर से अभी ये प्रैक्टिस कराई जाती है कि अपने को आत्मा समझो. ये पुराना शरीर हमको छोड़ नया जाकर लेना है. सतयुग में ये 5 विकार होते नहीं है. देवी देवता जिनको श्रेष्ठ पावन कहा जाता है वो सदैव आत्माभिमानी होने के कारण 21 जन्म सदा सुखी रहते हैं. అయితే బాబా అంటున్నారు మీరు జపము తపస్సు దానం పుణ్యం ఎన్నో చేస్తూ వచ్చారు. వాటి నుండి మీకు లభించింది అయితే ఏమీ లేదు. 5 వికారాలు మీలోనే ప్రవేశించిన కారణంగానే మీరు దేహాభిమానిగా అయిపోయారు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానిగా తయారు చేసేసారు. వాస్తవంగా మన యొక్క ఒరిజినల్ సంస్కారం ఏంటంటే మనం ఆత్మాభిమానిగా ఉండేవాళ్ళు. మరలా ఈ ప్రాక్టీస్ అనేది బాబా మన చేత చేయిస్తూ ఉన్నారు. ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకోండి. ఈ పాత శరీరాన్ని మనం విడిచిపెట్టి కొత్తది వెళ్ళి తీసుకోవాలి. సతయుగంలో ఈ 5 వికారాలు ఉండనే ఉండవు అంటున్నారు బాబా. దేవీ దేవతలు వీరినే శ్రేష్టమైనటువంటి పవిత్రులు అని చెప్తారు. వారు సదా ఆత్మాభిమానిగా ఉన్న కారణంగానే 21 జన్మలు సదా సుఖీగా ఉన్నారు. అంటే అర్ధకల్పం సదా ఆత్మాభిమానిగా ఉన్న కారణంగానే సుఖీగా ఉన్నారు అన్నారు బాబా. फिर जब रावण राज्य होता है तो तुम बदल कर देहाभिमानी बन जाते हो. ఎప్పుడైతే రావణ రాజ్యం ఏర్పడుతుందో అప్పుడు ఆత్మాభిమాని నుండి దేహాభిమానిగా అయిపోతారు. इनको सोल कॉन्शियस और उनको बॉडी कॉन्शियस कहा जाता है. దేవతలు అంటేనే ఆత్మాభిమానిలు, మనుష్యులు అంటేనే దేహాభిమానిలు అంటున్నారు బాబా. निराकारी दुनिया में तो बॉडी कॉन्शियस और सोल कॉन्शियस का प्रश्न ही नहीं उठता है. वो तो है ही साइलेंस वर्ल्ड. ये संस्कार इस संगम युग पर ही होते हैं.
तुमको देहाभिमान से देही अभिमानी बनाया जाता है। सतयुग में तुम आत्माभिमानी होने कारण दुख नहीं उठाते हो, क्योंकि नॉलेज है कि हम आत्मा है। यहाँ तो सब अपने को देह समझते हैं। बाप आकर समझाते हैं, बच्चे अभी आत्माभिमानी बनो तो विकर्म विनाश होंगे, फिर तुम विकर्माजीत बन जाते हो। शरीर भी है, राज्य भी करते हो तो ఆత్మాభిమాని హో. అయితే బాబా అంటున్నారు, నిరాకారి ప్రపంచం అంటే పరంధామంలో దేహాభిమానము ఉండదు, ఆత్మాభిమానము ఉండదు. ఈ రెండింటి యొక్క ప్రశ్నే ఉండదు అంటున్నారు బాబా. ఎందుకంటే అది సైలెన్స్ ప్రపంచం. ఈ సంస్కారం ఈ సంగమ యుగం పైనే ఉంటుంది అంటున్నారు బాబా. మీరు దేహాభిమాని నుండి ఆత్మాభిమానిగా తయారవడం జరుగుతుంది. సతయుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉన్న కారణంగా దుఃఖము అన్న మాట ఉండదు. ఎందుకంటే అక్కడ ఈ జ్ఞానం ఉంది కదా, నేను ఆత్మను అని చెప్పే. ఇక్కడ అందరూ తమను తాము దేహం అని అనుకుంటారు. అయితే బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా అయినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మరలా మీరు వికర్మాజీతులుగా అవుతారు. శరీరం రాజ్యం కూడా చేస్తారు సతయుగంలో, కాకపోతే ఆత్మాభిమానిగా అయ్యి అక్కడ ప్రతి పని జరుగుతుంది. जो तुमको शिक्षा मिलती है इससे तुम आत्माभिमानी बन जाते हो, सदैव सुखी रहते हो. सोल कॉन्शियस होने से ही तुम्हारे विकर्म विनाश होते हैं. इसलिए बाबा समझाते हैं, मुझे याद करते रहो तो వికర్మ వినాశ్ होंगे. అయితే బాబా అంటున్నారు, ఈ సంగమ యుగంలో బాబా నుండి మనకి ఏదైతే శిక్షణ లభిస్తూ ఉందో దీని ద్వారా మనం ఆత్మాభిమానిగా అవుతున్నాం, సదా సుఖిగా ఉంటున్నాం. ఆత్మాభిమానిగా అయిన కారణంగానే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. అందుకే బాబా అర్థం చేస్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ గంగా స్నానాలు వెళ్ళి చేస్తారు, కానీ ఆ గంగా స్నానాలు అయితే పతిత పావని కాదు కదా. నా యోగాగ్ని హే జిస్సే వికర్మ భస్మ హో. గంగా స్నానాలు అనేవి యోగాగ్ని కూడా కాదు వికర్మలు భస్మం అవ్వటానికి. ऐसे ऐसे मौके पर तुम बच्चों को सर्विस करने का चांस मिलता है. బాబా అంటున్నారు, ఇలాంటి మోకాపై అంటే బాబా అవకాశం పైన మీరు సేవ చేసేందుకు మంచి ఛాన్స్ లభిస్తుంది. గంగా స్నానాలు, మేళాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు సేవ చేసేందుకు మంచి ఛాన్స్ లభిస్తుంది అంటున్నారు బాబా. జైసే సమయ్ వైసీ సర్వీస్. ఎటువంటి సమయమో అటువంటి సేవ అంటున్నారు బాబా. కితనే ढेर मनुष्य स्नान करने जाते होंगे. कुंभ के मेले पर सब जगह स्नान करते हैं. ते బాబా అంటున్నారు, కుంభమేళాల్లోని ఎక్కడైతే ప్రదర్శనలో పెట్టచ్చు అక్కడికి చాలామంది మనుషులు గంగా స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో మీరు సేవ బాగా చేయొచ్చు అంటున్నారు. कोई सागर पर कोई नदी में जाते हैं. ఈ కుంభమేళలో కొంతమంది సాగరంలో ఒడ్డుకెళ్తారు, కొంతమంది నదుల్లోకి వెళ్తూ ఉంటారు. తో సబ్కో బాంట్నే కే లియే కితనే పచ్చే చపానా పడే. మీరు చెప్పండి, వీళ్ళందరికీ బాబా సందేశం చేరాలి అంటే ఆ సందేశాన్ని ఇచ్చేటటువంటి పాంప్లెట్స్ ఎన్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా. खूब बांटने चाहिए, ఎక్కువ పంచాలి అంటున్నారు. పాయింట్ ही सिर्फ ये हो, बहनों भाइयों विचार करो, पतित पावन ज्ञान सागर और उनसे निकली हुई ज्ञान नदियों द्वारा तुम पावन बन सकते हो. वह इस पानी के सागर और नदियों से तुम पावन बन सकते हो. అయితే బాబా అంటున్నారు, కేవలం ఇదే పాయింట్. సోదర సోదరిలారా, ఒక్కసారి ఆలోచించండి. పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, వారి నుండి వెలువడినటువంటి జ్ఞాన నదుల ద్వారా మీరు పవిత్రంగా అవుతారా, లేదా ఈ నీటి సాగరం మరియు నీటి నదుల ద్వారా పవిత్రంగా అవుతారా?
ఇలా మీరు ఈ పాయింట్ అడగండి అంటున్నారు. इस पहले को हल किया तो సెకండ్ మే తుమ్ జీవన్ ముక్తి పా సక్తే హో. అయితే బాబా అంటున్నారు, ఈ ఏదైతే ఈ పాయింట్ ఉంది కదా, పొడుపు కథ అంటారు కదా, అది గనక మీరు విప్పినట్లయితే సెకండ్లో మీరు జీవన్ముక్తిని పొందగలరు అని చెప్పచ్చు అంటున్నారు బాబా. రాజ్య భాగ్యక వర్ష భీ పా సక్తే హో. రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని కూడా పొందొచ్చు. ఐసే ఐసే పచ్చే హర్ ఏక్ సెంటర్ చెప్పాలో. అయితే బాబా అంటారు, ఇలాంటి పాంప్లెంట్స్ని ప్రతి సెంటర్ వాళ్ళు ప్రింటింగ్ చేయాలి అంటున్నారు బాబా. నదియాँ तो सब जगह है, नदियाँ निकलती है बहुत दूर से, नदियाँ तो जहाँ तहाँ बहुत है, फिर क्यों कहते कि इसी ही नदी में स्नान करने से पावन होंगे. काश एक जगह पर इतना खर्च कर तकलीफ करके क्यों जाते हैं. ऐसे तो नहीं एक दिन स्नान करने से पावन हो जाएंगे. स्नान तो जन्म जन्मांतर करते हैं, सतयुग में भी स्नान करते हैं, वहाँ तो है ही पावन. यहाँ तो ठंडी में कितनी तकलीफ लेकर जाते हैं स्नान करने. అయితే బాబా చెప్తున్నారు, నదులైతే అన్ని స్థానాల్లో కూడా ఉంటాయి కదా, నదులు అనేవి చాలా దూరాల నుండి వెలువడుతూ ఉంటాయి. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా నదులు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇదే నదిలో స్నానం చేయటం ద్వారానే పవిత్రంగా ఎలా అవుతారు. విశేషంగా ఒక స్థానంలోకి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టంతో అక్కడ స్నానాలు చేయటానికి వెళ్తూ ఉంటారు. ఒక్కరోజు స్నానం చేయటం ద్వారానే పవిత్రంగా ఎలా అవుతారు చెప్పండి. స్నానాలైతే జన్మాంతరాలకు 63 జన్మల నుండి ఇక్కడ అక్కడ ఎన్నో చేస్తూ వచ్చారు. సతయుగంలో కూడా స్నానం చేస్తూ వచ్చారు. సతయుగం అంటేనే పవిత్రమైన ప్రపంచం. ఇక్కడ మరి నదులు కూడా పవిత్రంగానే ఉంటాయి. అయితే బాబా అంటున్నారు, ఇక్కడైతే చూడండి ఎంతో చల్లగా ఉన్నా కూడా అక్కడ కూడా కష్టం తీసుకొని మరీ వెళ్తారు, ఎంతో కష్టపడి స్నానం చేయటానికి వెళ్తారు. తో ఉన్హోంకో సంజానా హే, అందోంకి లాఠీ బన్నా హే. అలాంటి వాళ్ళకి బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు వెళ్ళి వాళ్ళకి అర్థం చేయించండి, గుడ్డి వాళ్ళకి చేతికర్రగా అవ్వండి. సుజాగ్ కర్నా హే, వాళ్ళు మేల్కొల్పును తీసుకొని రావాలి. पतित पावन आकर पावन बनाते हैं, तो दुखियों को रास्ता बताना चाहिए. ये छोटे छोटे बच्चे सब भाषाओं में छपे हुए होने चाहिए. పతిత పావనుడు వచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నారు. దుఃఖులకి సుఖములుగా అయ్యేటటువంటి దారిని బాబా తెలియచేయాలి కదా. చిన్న చిన్న పాంప్లెంట్స్ అన్ని భాషల్లో కూడా ప్రింటింగ్ చేసి పంచాలి. లాక్ 2 लाख छपाना चाहिए, 1,00,000 2 లక్షలు ప్రింటింగ్ చేయాలి అంటున్నారు బాబా. उन्हों की बुद्धि में ज्ञान का नशा चढ़ा हुआ है, उन्हों की बुद्धि काम करेगी. ते బాబా అంటున్నారు, ఎవరి యొక్క బుద్ధిలో అయితే ఈ జ్ఞానం యొక్క నష ఎక్కువ ఉంటుందో వారి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ఎలా చేస్తే బాబా సర్వీస్ వృద్ధి అవుతుంది, అంతమందికి తెలుస్తుంది అని చెప్పి. ये चित्र 2-3 लाख सभी भाषाओं में होने चाहिए. जगह जगह पर सर्विस करनी है. एक ही पॉइंट मुख्य है, आकर समझो कि सेकंड में मुक्ति जीवन मुक्ति कैसे मिलती है. मुख्य सेंटर्स के एड्रेस डाल दो, फिर पढ़े व ना पढ़े. అయితే బాబా అంటున్నారు, ఈ చిత్రాలు ఉన్నాయి కదా 2-3 లక్షలు అన్ని భాషల్లో కూడా ఉండాలి అంటున్నారు బాబా. సర్వీస్ చేసే చిత్రాలు స్థానాల్లో సర్వీస్ జరగాలి అంటున్నారు బాబా. ఒక్క పాయింట్ ముఖ్యమైనది వచ్చి అర్థం చేసుకోండి, ఏంటంటే సెకండ్లో ముక్తి జీవన్ముక్తి ఎలా లభిస్తుంది. ముఖ్యమైన సెంటర్స్ యొక్క అడ్రస్ వేయండి ఆ పాంప్లెంట్స్లో. వాళ్ళు చదవనియండి, మీరు పాంప్లెంట్స్ వేసి పంచండి. तुम बच्चों को त्रिमूर्ति के चित्र पर समझाना चाहिए कि ब्रह्मा द्वारा स्थापना जरूर होनी है. అయితే బాబా అంటున్నారు, త్రిమూర్తి చిత్రాలపై మీరు అర్థం చేయించాలి, బ్రహ్మ ద్వారా స్థాపన జరగడం అనేది తప్పనిసరి. రోజుకి మనుషులు అర్థం చేసుకుంటూ ఉంటారు, వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది. ये झगड़े आदि बढ़ते ही जाएगी. मिल्कियत के ऊपर भी कितना झंझट चलता है, फिर नहीं तो मारा मारी भी कर लेते हैं. विनाश तो सामने ही है.
जो अच्छी रीति गीता भगवान गीता भागवत आदि पढ़े होंगे वो समझेंगे बरोबर ये तो पहले भी हुआ था। तो तुम बच्चों का अच्छी रीति समझाना चाहिए कि क्या पानी में स्नान करने से मनुष्य पतित से पावन बनेंगे व योग अग्नि से पावन बनेंगे। भगवान वाच मुझे याद करने से ही तुम्हारे विकर्म विनाश होंगे। जहाँ जहाँ भी तुम्हारे सेंटर्स है तो विशेष मौके पर ऐसे बच्चे निकलने चाहिए। मेले भी बहुत लगते हैं जिसमें ढेर मनुष्य जाते हैं। అయితే బాబా అంటున్నారు రోజు రోజుకి పోట్లాట్లు గొడవలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆస్తి కోసం కూడా ఎన్నో గొడవలు నడుస్తూ ఉంటాయి. అయితే బాబా అంటున్నారు ఈ ఆస్తి కోసం ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడరు. వినాశనం అయితే ఎదురుగా ఉంది కదా. ఎవరైతే మంచి రీతిగా గీత భాగవతం మొదలైనవి చదువుతూ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు ముందు కూడా ఇలానే జరిగి ఉండొచ్చు. అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు మంచి రీతిగా అర్థం చేయించాలి. నీటిలో స్నానం చేయటం ద్వారా మనుషులు పతిత నుండి పవిత్రంగా అవుతారా లేదా యోగ అగ్ని ద్వారా పవిత్రంగా అవుతారా? భగవంతుని యొక్క మాట నన్ను స్మృతి చేయటం ద్వారానే మీ యొక్క వికర్మలు विनाशनम होता है। जहाँ जहाँ भी तुम्हारे सेंटर्स है तो विशेष मौके पर ऐसे बच्चे निकालने चाहिए। ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉంటాయో సర్వీస్ చేసేటటువంటి అవకాశం లభిస్తుందో అలాంటి సమయంలో పాంప్లెంట్స్ని ప్రింట్ చేసి అందరికీ అర్థం చేయించాలి అంటున్నారు బాబా. బాబా ఈరోజు సర్వీస్లో ఎలాంటి పాయింట్స్ అడగాలి, ఎలాంటి పాయింట్ ప్రింటింగ్ చేయించాలి, ఎలా ఉండాలి అని కూడా చెప్తున్నారు. मेले भी बहुत लगते हैं जिसमें ढेर मनुष्य जाते हैं परंतु समझेंगे कोई मुश्किल है। बच्चे बांटने के लिए भी बहुत चाहिए जो फिर समझा सके। ऐसी जगह खड़ा रहना चाहिए। यह ज्ञान रत्न सर्विस का बहुत शौक रखना चाहिए। हम अपनी दैवी बादशाही स्थापन करते हैं ना, यही मनुष्य को देवता अथवा पतितों को पावन बनाने की मिशन। ये भी तुम लिख सकते हो कि बाप ने समझाया है मनमना भाव। पतित पावन बेहद का बाप को याद करो तो विकर्म विनाश हो जाएंगे। यात्रा के पॉइंट भी तुम बच्चों को बार बार समझाए जाते हैं। बाप को बार बार याद करो, सिमर सिमर सुख पाओ, कलह क्लेश मिटे तब तन के अदात तुम एवर हेल्दी बन जाएंगे। అయితే బాబా అంటున్నారు చూడండి మేళాలు అలాంటివి పెట్టేటప్పుడు అక్కడ చాలామంది మనుషులు వెళ్తారు, ఎవరో కష్టంగా అర్థం చేసుకుంటారు. పాంప్లెంట్స్ పంచటం కోసం కూడా చాలామంది కావాలి, అది అర్థం చేయించగలగాలి. బాబా అంటున్నారు జ్ఞానరత్నాన్ని పంచగలిగేటటువంటి స్థానంపై నిలబడి పంచండి అంటున్నారు బాబా. సేవ యొక్క అభిరుచి చాలా ఉంచుకోవాలి. ఈ మన యొక్క దైవీ రాజధాని యొక్క స్థాపన చేస్తున్నాం కదా, మనుష్యుల్ని దేవతలుగా పతితుల్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి మిషన్ ఇది అంటున్నారు. మీరు రాయగలరు కదా, బాబాయే అర్థం చేస్తున్నారు. మన్మనాభవ పతిత పావనుడు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. యాత్ర యొక్క పాయింట్ కూడా పిల్లలకి బాబా చెప్తున్నారు, గడియ గడియ అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలు నన్ను స్మృతి చేయండి, స్మరణ చేస్తూ చేస్తూ సుఖం పొందండి. భగవంతుని ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంత తనువు యొక్క కలహ క్లేశాలు సమాప్తమవుతాయి. అంటే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. बाप ने मंत्र दिया है मुझे सिमरो अदात याद करो, ऐसे नहीं कि शिव शिव बैठ सिमरो. బాబా మనకి మంత్రాన్ని ఇచ్చారు ఏంటంటే నన్ను స్మృతి చేయండి, నన్ను గుర్తు చేసుకోండి. శివ 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 నోట్తో పలకాల్సిన పని అయితే లేదు. బాబా అలా అనమని అనలేదు. शिव के भगत ऐसे शिव शिव का माला जपते हैं, वास्तव में है रुद्रमाला शिव और शालिग्राम. శివుని యొక్క భక్తులు ఉంటారు చూడండి శివాలయాల్లో, శివ 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 అంటూ మాలని జపిస్తూ ఉంటారు. వాస్తవంగా ఇది రుద్రమాల అంటున్నారు. శివుడు శాలిగ్రామాలు రెండూ కలిసి ఉండేటటువంటి మాల. పైన శివుడు, మిగతావన్నీ చిన్న చిన్న పూసలు అంటే ఆత్మలు.
आत्मा इतनी छोटी बिंदी है, काले दानों की माला होती है तो शिव की माला भी बनी हुई है। आत्मा को अपने बाप को याद करना है, बाकी मुख से शिव शिव बोलना नहीं है। शिव शिव कहने से फिर बुद्धि योग माला तरफ चले जाते हैं, अर्थ तो कुछ समझते नहीं है। शिव शिव जपने से विकर्म तोड़े ही विनाश होंगे। माला फेरने वाले के पास एक ज्ञान नहीं है, विकर्म तब विनाश होते हैं। जब संगम पर डायरेक्ट शिव बाबा आकर मंत्र देते हैं कि మామేకం యాద్ కరో, అయితే బాబా అంటున్నారు చిన్న చిన్న పూసలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? మాలలో చిన్న చిన్న పూసలు అంటే ఆత్మలు. ఆత్మ చాలా చిన్న బిందువు అంటున్నారు బాబా. నల్లటి పూసలతో కూడుకున్న మాల ఉంటుంది కదా, శివుని యొక్క మాల కూడా తయారు చేయబడి ఉంది. అయితే బాబా అంటున్నారు ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది కదా, అంతేకాని నోటుతో శివ శివ అని పలకవలసిన పని అయితే లేదు. శివ శివ అని అనటం వల్ల ఏమవుతుందంటే బుద్ధియోగం ఆటోమేటిక్గా ఆ మాల వైపు ఆ పూస వైపు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అర్థం కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. శివ శివ అని జపించటం ద్వారా వికర్మలు ఏమైనా వినాశనం అవుతాయా? మాల తిప్పటం వల్ల ద్వారా కూడా, మాల తిప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర జ్ఞానం కూడా లేదు వికర్మల వినాశనం అవ్వటానికి. స్వయంగా భగవంతుడు ఈ సంగమ యుగంలో డైరెక్ట్ శ్రీబాబా వచ్చి మంత్రాన్ని ఇస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. బాబా అంటారు అంతేగాని ఎంత కూర్చొని శివ శివ అనండి, వికర్మలైతే వినాశనం కావు. काशी में भी जाकर रहते हैं तो शिव काशी कहते रहते हैं. కాశీలో కూడా వెళ్తూ ఉంటారు, శివకాశి అని అంటూ ఉంటారు. कहते हैं काशी में शिव का प्रभाव है. కాశీలో శివుని యొక్క ప్రభావం ఉంది. शिव के मंदिर तो बहुत आलिशान बने हुए हैं. బాబా అంటే శివుని మందిరాలు చూడండి ఎంత చక్కగా తయారు చేసి ఉన్నాయి. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి అంటున్నారు బాబా. तुम समझा सकते हो कि बेहद का बाप कहते हैं मेरे साथ योग लगाने से ही तुम पावन बनेंगे. बच्चों को सर्विस का शौक होना चाहिए. बाप कहते हैं मुझे पतितों को पावन बनाना है. तुम बच्चे भी पावन बनाने की सर्विस करो, बच्चे ले जाकर समझाओ, बोलो इनको अच्छी रीति पढ़ो. मौत तो सामने खड़ा है, ये दुखदाम है. अब ज्ञान स्नान एक ही बार करने से सेकंड में जीवन मुक्ति मिलती है. మీరు అర్థం చేయించవచ్చు. అనంతమైన తండ్రి చెప్తారు నాతో యోగాన్ని జోడించుకోవటం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు అని. పిల్లలు సేవ చేయాలన్న అభిరుచి ఉంచుకోవాలి. బాబా అంటున్నారు పతితులైన మిమ్మల్ని పవిత్రంగా నేను తయారు చేయాలి కదా. పిల్లలైన మీరు పవిత్రంగా అయ్యేటటువంటి సేవ చేయండి. పాంప్లెంట్స్ తీసుకువెళ్ళి అర్థం చేయించండి, చెప్పండి వీటిని మంచి రీతిగా చదవండి అని. మృత్యువైతే ఎదురుగా నిల్చొని ఉంది కదా, ఇది దుఃఖధామం. ఇప్పుడు జ్ఞానస్నానం ఒక్కసారి చేయటం ద్వారా సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. లేదా ఆ నదుల్లో స్నానం చేయటం ద్వారా వెతకటం ద్వారా ఏం అవసరమో అంటున్నారు బాబా. మనకి సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. ఈ దండోర వేయించండి అన్ని చోట్ల అంటున్నారు బాబా. नहीं तो कोई तोड़े ही ऐसे पर्चे छपवा सकते हैं. ఎవరైనా ఇలాంటి పాంప్లెంట్స్ ప్రింటింగ్ చేయించగలరా చెప్పండి. बच्चों को सर्विस का बहुत शौक होना चाहिए. पहलियों भी जो बनवाई है वो सर्विस के लिए है. बहुत है जिनको सर्विस का शौक नहीं है, ध्यान में नहीं आता है कि कैसे सर्विस करें. इसमें बड़ी अच्छी चमत्कारी बुद्धि चाहिए. जिनको पैरों में देहाभिमान की कड़ियाँ पड़ी है तो आत्माभिमानी बन नहीं सकते. समझा जाता है ये क्या जाकर पद पाएंगे. అయితే బాబా అంటున్నారు పిల్లలు సేవ చేయాలన్నటువంటి అభిరుచి ఉంచుకోవాలి అంటున్నారు. ఇప్పుడు చూడండి బాబా అంటున్నారు కొన్ని ఉంటాయి చూసారా, పొడుపు కథలు లాంటివి.
అవి ఇలా అలా అలాంటివి కూడా తయారు చేయండి సేవ కోసము అంటున్నారు బాబా. చాలామందికి సేవ చేసేటటువంటి అభిరుచే లేదు, పొరపాటును కూడా బుద్ధిలోకి రావట్లేదు, నేను ఎలా సేవ చేయాలి, ఇందులో చమత్కారి బుద్ధి కావాలి అంటున్నారు బాబా. కానీ బాబా అంటున్నారు, ఎవరి కాళ్ళకైతే దేహాభిమానం అనేటటువంటి సంఖ్యలు వేస్తుంటాయో వాళ్ళ ఆత్మాభిమానిగా అవ్వలేరు అంటున్నారు బాబా. అర్థం చేయించడం జరుగుతుంది కదా ఇలాంటి వాళ్ళని చూసి. ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఏం పదవి పొందుతారు, జాలి కలుగుతుంది కదా. సబ్ సెంటర్స్ మే దేఖా జాతా హై కౌన్ కౌన్ పురుషార్థి మే తీకే జా రహే. అన్ని సెంటర్స్లోని పిల్లల్ని బాబా చూస్తూ ఉంటారు, ఎవరెవరు తీవ్రంగా పురుషార్థం చేసి ముందుకెళ్తున్నారు. కోయి అక్కే పూల్ బీ హే, కోయి గులాబ్కే పూల్ బీ హే. కొంతమంది జిల్లేడు పువ్వుల్లాగా ఉంటే కొంతమంది గులాబీ పుష్పాల్లాగా కూడా ఉన్నారు అంటున్నారు బాబా. हम फलाने फूल है, हम बाबा की सर्विस नहीं करते तो समझना चाहिए हम अक्के फूल जाकर बने. మనం ఎలాంటి పుష్పంలో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. ఒకవేళ భగవంతుడు చెప్పిన సేవలో నేను నిమగ్నం అవ్వలేకపోతున్నాను, చేయలేకపోతున్నానంటే అర్థం చేసుకోండి, నేను జిల్లేడు పువ్వుగా అయి వెళ్తాను. బాప్తో బహుత్ అచ్చి రీతి సమజారే హే. బాబాయ్ అయితే చాలా మంచిగా చెప్తూ ఉన్నారు, తుమ్ హీరే జైసా బన్నే కా పురుషార్థ్ కర్ రే హో. మీరు వజ్ర సమానంగా అయ్యేటటువంటి పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా. కోయి తో సచ్చా హీరా హే, కోయి కాలే జుంజార్ బీ హే. అయితే బాబా అంటున్నారు, కొందరు సత్యమైనటువంటి వజ్రాల్లాగా ఉన్నారు, కొందరు మసిపెట్టిన వాళ్ళలాగా ఉన్నారు, కొందరు మరకలుగా కూడా ఉన్నారు అంటున్నారు బాబా. హరి ఏకో అప్నా ఖ్యాల్ కర్నా చాహియే, హమ్కో హీరే జైసా బన్నా హై. ఎవరికి వాళ్ళు శ్రద్ధ పెట్టాలి కదా, నేను వజ్ర సమానంగా అవ్వాలి అని. అప్నే సే పూఛనా హై హమ్ హీరే జైసే బనే హై. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నేను వజ్ర సమానంగా అయ్యానా. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, देहाभिमान की कड़ियाँ काट आत्माभिमानी बनना है. सोल कॉन्शियस रहने का संस्कार डालना है. దేహాభిమానం యొక్క సంఖ్యలను తెంచుకొని ఆత్మాభిమానిగా అవ్వాలి. దేహాభిమానం యొక్క సంఖ్యలను తెంచుకొని ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమానిగా ఉండేటటువంటి సంస్కారాన్ని పెట్టుకోవాలి. ఆత్మాభిమానిగా ఉండేటటువంటి సంస్కారం, ఈ అలవాటు ఉంచుకోవాలి అంటున్నారు బాబా. అలవాటు అనేది ఒక్కసారిగా రాదు కదా, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తయారవుతుంది. అందుకే ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చెయ్యాలి అంటున్నారు బాబా. सेकंड पॉइंट, सर्विस का बहुत शौक रखना है. बाप समान पतित से पावन बनाने की सेवा करनी है. सच्चा हीरा बनना है. సేవ యొక్క చాలా అభిరుచి ఉంచుకోవాలి. తండ్రి సమానంగా పతితుల్ని పవిత్రంగా తయారు చేసే సేవ చేయాలి. సత్యమైన వజ్రంగా అవ్వాలి. సేవ యొక్క చాలా మంచి అభిరుచి ఉంచుకోవాలి. తండ్రి సమానంగా పతితుల్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి సేవ చేయాలి. సత్యమైన వజ్రంగా అవ్వాలి అంటున్నారు బాబా. वरदानम, कर्म करते हुए न्यारी और प्यारी अवस्था में रह हल्केपन की अनुभूति करने वाले कर्मातीत भव. కర్మ చేస్తూ అతీతంగా మరియు ప్రియమైనటువంటి స్థితిలో ఉంటూ, కర్మ చేస్తూ అతీతంగా మరియు ప్రియం ఈ స్థితిలో ఉంటూ తేలికతనం యొక్క అనుభూతి చేసేటటువంటి, తేలికతనం యొక్క అనుభూతిని చేసేటటువంటి కర్మాతీతులుగా అవ్వండి. కర్మ చేస్తూ
అతీతంగా మరియు ప్రియమైనటువంటి స్థితిలో ఉంటూ తేలికతనం యొక్క అనుభూతిని చేసేటటువంటి కర్మాతీతులుగా కండే. कर्मातीत अर्थात न्यारा और प्यारा, काम किया और करने के बाद ऐसा अनुभव हो जैसे कुछ किया ही नहीं, कराना वाला ने करा लिया. బాబా అర్థం చేస్తున్నారు, కర్మాతీతము అనగా అతీతం మరియు ప్రియం. కర్మ చేయాలి, కర్మ చేసిన తర్వాత ఎలాంటి అనుభవం ఉండాలి అంటే, నేనేం చేసింది ఏమీ లేదు, చేయించేవాడు చేయించారు అని. ऐसी स्थिति का अनुभव करने से सदा हल्कापन रहेगा. చేయించే బాబా చేయించారు, నేను చేశాను అంతే, నేను చేసిందంటూ ఏమీ లేదు. ఇలాంటి స్థితి యొక్క అనుభవం చేయటం ద్వారా సదా తేలిగ్గా ఉంటారు అంటున్నారు బాబా. कर्म करते तन का भी हल्कापन, मन की स्थिति में भी हल्कापन. जितना ही कार्य बढ़ता जाए उतना हल्कापन भी बढ़ता जाए. ఎప్పుడైతే ఈ స్థితి యొక్క అనుభవం చేయటం ద్వారా తేలికతనం అనేది, కర్మ చేస్తూ తనువు యొక్క తేలికతనం ఉంటుంది, మనసు యొక్క స్థితి యొక్క తేలికతనం ఉంటుంది. ఎంత కార్యం పెంచుకుంటూ వెళ్ళినా ఆ తేలికతనం కూడా పెరుగుతూ ఉంటుంది అన్నారు బాబా. కర్మ అప్నీ తరఫ్ ఆకర్షిత్ నా కరే. మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ మనల్ని ఆ కర్మ వైపుకి ఆకర్షితం కలగకూడదు. మాలిక్ హోకర్ కర్మేంద్రియం సే కర్మ కరానా. యజమాని గయి మన కర్మేంద్రియాలతో కర్మ చేయించాలి. और సంకల్ప में भी हल्के फन का अनुभव करना. అలాగే సంకల్పంలో కూడా తేలికతనం యొక్క అనుభవం చేయాలి. यही कर्मातीत बनना है. ఇదే కర్మాతీతులుగా అవ్వటము అంటున్నారు బాబా. ఇదే కర్మాతీతులుగా అవ్వటం. स्लोगन, सर्व प्राप्तियों से सदा संपन्न रहो तो सदा हर्षित, सदा सुखी और खुशनसीब बन जाएंगे. బాబా స్లోగన్ చెప్తున్నారు, సర్వ ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటున్నట్లయితే సదా హర్షితులుగా, సదా సుఖి మరియు అదృష్టవంతులుగా అవుతారు. సర్వ ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటున్నట్లయితే సదా హర్షితంగా, సదా సుఖీగా మరియు సదా అదృష్టవంతులుగా అయిపోతారు అన్నారు బాబా. మాతేశ్వరి జీ కా అన్మోల్ మహావాక్యం. మాతేశ్వరి జీ యొక్క అనుమూల్యమైన మహావాక్యాలు. కిస్మత్ బనానే వాలా పరమాత్, కిస్మత్ బిగాడ్నే వాలే ఖుద్ మనుష్య. మా అమ్మ చెప్తున్నారు, అదృష్టాన్ని తయారు చేసేటటువంటి వారు పరమాత్ముడు, భాగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు స్వయం మనుష్యులే. अभी यही तो हम जानते हैं कि मनुष्यात्मा की किस्मत बनाने वाला कौन है और किस्मत बिगाड़ने वाले कौन है. हम ऐसे नहीं कहेंगे कि किस्मत बनाने वाला, बिगाड़ने वाला वही परमात्मा है. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనుష్యాత్మ యొక్క భాగ్యాన్ని తయారు చేసేది ఎవరు, భాగ్యాన్ని పాడు చేసేది ఎవరు. ఇలా అన్నాం కదా, భాగ్యాన్ని తయారు చేసేవారు, పాడు చేసేవారు పరమాత్మే అని మనమైతే అనం. बाकी ये जरूर है कि किस्मत को बनाने वाला परमात्मा है, किस्मत को बिगाड़ने वाला खुद मनुष्य है. ఇది మనకు తప్పనిసరిగా తెలుసు ఏంటంటే, భాగ్యాన్ని తయారు చేసేవారు పరమాత్ముడు, భాగ్యాన్ని పాడు చేసుకునేది మాత్రం స్వయం మనిషే. అవి ఏ కిస్మత్ బనే కైసే, మరి పాడైపోయిన భాగ్యాన్ని తయారు చేయడం ఎలా, ఆర్ ఫిర్ గిరి కైసే, మళ్ళా ఎలా కిందకి దిగజారిపోతాం, దీనిపైన అర్థం చేయించడం జరుగుతుంది అంటున్నారు మా అమ్మ. మనుష్య జబ్ అప్నే కో జాన్తే హై और पवित्र बनते हैं तो फिर से वो बिगड़ी हुई तकदीर को बना लेते हैं. ఎప్పుడైతే మనుషులు తనను తాను తెలుసుకుంటారో, పవిత్రంగా అవుతారో, అప్పుడు పాడైపోయిన భాగ్యం మళ్ళా తయారు చేసుకోగలుగుతారు. अब जब हम बिगड़ी हुई तकदीर कहते हैं तो इससे
साबित है कोई समय अपनी तकदीर बनी हुई थी जो फिर बिगड़ी गई. ఎప్పుడైతే పాడైపోయిన భాగ్యం అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి? దీని ద్వారా ప్రూఫ్ అవుతుంది ఒకానొక సమయంలో మన భాగ్యం చాలా బాగుండేది, అదే ఇప్పుడు పాడైంది అని. अब वही फिर बिगड़ी तकदीर को परमात्मा खुद आकर बनते हैं. ఆ పాడైపోయిన భాగ్యాన్ని స్వయం పరమాత్ముడు వచ్చి మరలా తయారు చేస్తూ ఉన్నారు. अब कोई कहे परमात्मा खुद तो निराकार है, वो तकदीर को कैसे बनाएंगे? ఎవరైనా అన్నారనుకోండి, పరమాత్ముడు స్వయం నిరాకారుడు కదా, ఆయన భాగ్యాన్ని ఎలా తయారు చేస్తారు? దీనిపైన అర్థం చేయించండి. निराकार परमात्मा कैसे अपने आकर साकार में ब्रह्मा तनु द्वारा अविनाशी नॉलेज द्वारा हमारी बिगड़ी हुई तकदीर को बनाते हैं. దీనిపైన చెప్పండి ఇలా అడిగిన వాళ్ళకి. ఏంటంటే నిరాకారుడైన పరమాత్ముడు ఎలా తమ సాకారమైనటువంటి బ్రహ్మ తనువు ద్వారా అవినాశి జ్ఞానం ద్వారా పాడైపోయిన భాగ్యాన్ని అదృష్టంగా తయారు చేస్తున్నారు. अब ये नॉलेज देना परमात्मा का काम है, बाकी मनुष्य आत्मा एक दो की तकदीर को नहीं जगा सकती है. ఈ జ్ఞానం ఇవ్వటం పరమాత్మని యొక్క పని. ఇంకా మనుష్యాత్మలు ఒకరికొకరు ఎవరిది వాళ్ళది తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. కానీ మనుష్యాత్మలు ఏం చేస్తున్నారంటే భాగ్యాన్ని మేల్కొల్పుకోలేకపోతున్నారు. తక్దీర్కో జగానే వాళ్ళే, భాగ్యాన్ని మేల్కొల్పేటటువంటి వారు ఒక్క పరమాత్ముడే. తబితో ఉన్హోంకా యాద్గార్ మందిర్ ఖాయం హై. అందుకే ఆయన స్మృతి చిహ్నంగా మందిరాలు అనేవి తయారు చేయడం జరిగింది. అది ఒక నియమంగా అయ్యింది నా ద్వాపర యుగం నుండి. అచ్చా, లవలీన స్థితి కా అనుభవం కరో. లవలీన స్థితిని అనుభవం చేసుకునేందుకు పాయింట్ చెప్తున్నారు. జిస్ సమయ్ జిస్ సంబంధ్కి आवश्यकता हो उसी संबंध से भगवान को अपना बना लो. ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో ఆ సంబంధంతో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోండి. దిల్ సే కహో మేరా బాబా और బాబా కహే మేరే బచ్చే. మీ హృదయపూర్వకంగా అనండి నా బాబా, అప్పుడు బాబా కూడా అంటారు నా పిల్లలు. ఇసి స్నేహకే సాగర్ మే సమాజం. ఈ స్నేహం యొక్క సాగరంలో ఇమిడిపోండి. ये स्नेह छत्र छाया का काम करता है. ఈ స్నేహం ఒక ఛత్రఛాయ గొడుగు వలె పనిచేస్తుంది. ఇస్కే అందర్ మాయా నహి సక్తి. ఈ గొడుగు లోపలికి మాయ కూడా రాలేదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అయితే ఈరోజు బాబా చెప్తున్నారు 21 జన్మల కోసం సదా సుఖీలుగా అవ్వాలంటే ఈ చిన్నపాటి సమయంలో ఆత్మాభిమానిగా అలవాటు పెట్టుకోండి అంటున్నారు బాబా. దైవీ రాజధాని స్థాపన చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్న అభిరుచి ఉంచుకోవాలి. పాంప్లెట్స్ ప్రింట్ చేయమంటున్నారు, చిత్రాలను అన్ని భాషల్లో ప్రింట్ చేయమంటున్నారు. ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువగా పోగొతూ ఉంటారు, ఎక్కడెక్కడైతే స్నానాలు చేయటానికి గంగా స్నానాలు మొదలైన చేయటానికి వెళ్తూ ఉంటారో అక్కడికి మీరు సేవ చేయండి. ఎక్కడైతే జనాలు వెళ్ళి వచ్చే స్థానాలు ఉంటారో అక్కడ నిలబడి ఉండి ఈ జ్ఞానరత్నాల యొక్క దానం చేయండి అంటున్నారు. సర్వీస్ చేయాలి కదా. అలాగే బాబా ఎలాంటి పాయింట్స్ రాస్తే బాగుంటుందో కూడా చెప్పారు. పాంప్లెట్స్లో ఎలాంటి పాయింట్స్ ప్రింట్ చేయించి వాళ్ళలోని జాగృత తీసుకొని రావాలి, మేల్కొలుపు తీసుకొని రావాలి అంటున్నారు. పొడుపు కథలు లాంటివి, అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటారు, అలా వాళ్ళ బుద్ధి పైన అది పడాలి అంటున్నారు. అందుకే బాబా ఏమంటున్నారంటే సేవ చేయటం కోసం కూడా చమత్కారమైన బుద్ధి కావాలి. వాళ్ళలో కూడా ఆ మేల్కొల్పు తీసుకొని రావాలి అంటున్నారు బాబా. దేహాభిమానిగా ఉండడం అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడు ఆత్మాభిమానిగా ఉండేటటువంటి అలవాటు పెట్టుకుంటే అదే సంస్కారం తయారవుతుంది. సతయుగంలో సదాకాలికమైన ఆత్మాభిమాని స్థితి ఉండడం వల్లే 21 జన్మలు సదా సుఖీగా ఎటువంటి దుఃఖం లేకుండా అశాంతి లేకుండా ఉన్నారు. అంటే దుఃఖం అశాంతికి కారణం దేహాభిమానం. ఆ దేహాభిమానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే, ఆత్మాభిమానిగా ఉండే ప్రాక్టీస్ చేస్తే శాంతి సుఖం అనేది
ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో, బాబాని యథార్థంగా స్మృతి చేస్తారో, అప్పుడు కదా వికర్మల వినాశనం అవుతాయి. గంగా స్నానాలు చేయటం అంటే అది సతయుగం నుండి మీరు స్నానాలు చేస్తూనే వచ్చారు, కానీ ఎలాంటి లాభం కూడా లేదు. ఇది యథార్థంగా తెలుసుకోండి. గంగా స్నానాలు చేయటం యోగాగ్ని కూడా కాదు కదా వికర్మల భస్మం అవ్వటానికి. అందుకే వికర్మలు భస్మం అవ్వాలంటే ఆత్మాభిమానిగా అయ్యి బాబా ఒక్కరిని స్మృతి చేయండి. అలానే శివ 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 నోటితో పలికితే పోయేదైతే కాదు అంటున్నారు బాబా. మనస్ఫూర్తిగా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ యోగం చేస్తేనే పోతుంది అంటున్నారు బాబా. సేవ చేయమంటున్నారు. పాంప్లెట్స్ ప్రింటింగ్ చేయండి, పంచండి, అప్పుడే కదా సేవ అవుతుంది అంటున్నారు బాబా. అలాగే ఆత్మాభిమానిగా అవ్వాలి. కానీ ఎంతవరకైతే మన కాళ్ళకు దేహాభిమానం అనే సంఖ్యలు బంధించబడి ఉంటుందో అంతవరకు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ కూడా చేయలేము అంటున్నారు బాబా. ఎంత ఆత్మాభిమాని సంస్కారం నిండుతుందో అంత దేహాభిమానం కూడా పోతుంది అంటున్నారు బాబా. అది కూడా వజ్రంగా అవ్వాలి అంటున్నారు. నేను ఎలాంటి పుష్పాన్ని, జిల్లేడు పుష్పాన్న, సుగంధం వ్యాపించే గులాబీ పుష్పాన్న చెక్ చేసుకోండి అంటున్నారు. ఎవరికైతే సేవ చేయరో వాళ్ళు జిల్లేడు పుష్పంగా అవుతారు అంటున్నారు బాబా. మాల గురించి చెప్పారు. పూసల్లా అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్పారు. సత్యమైన వజ్రంగా అవ్వాలని చెప్పారు. వజ్రంలో ఎలాంటి మరక ఉండకూడదని చెప్పారు. బాబాతో సత్యంగా కూడా ఉండాలి, అతీతంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. ఎలా అంటే మీరు కర్మ చేస్తున్నా నేనేమి చెయ్యలేదు అన్నట్టుగా అనిపించాలి. చేయించేవాడు చేస్తున్నారు, అది జరుగుతుంది అంతే. ఎప్పుడైతే ఇలా చేస్తారో తనువు యొక్క అలసట ఉండదు, మనసు యొక్క అలసట ఉండదు, అన్నీ తేలికతనంగా ఉంటాయి. ఎంత ఎక్కువ సేవ పెంచుకుంటున్నా తేలిక స్థితే ఉంటుంది, కానీ బరువు అనేది అనుభవం కాదు. అలాగే ఏ కర్మ కూడా మిమ్మల్ని ఆ కర్మ వైపుకి ఆకర్షితం చేయకూడదు. యజమానిగై కర్మేంద్రియాలతో కర్మ చేయాలి. సంకల్పంలో కూడా తేలికతనమే అనుభవం అవ్వాలి. అప్పుడు కర్మాతీతులు అంటున్నారు బాబా. ఎప్పుడైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో సుఖీగా ఉంటారు, హర్షితంగా ఉంటారు, అదృష్టవంతులైపోతారు అంటున్నారు. అయితే భాగ్యాన్ని పాడు చేసుకునేది మనమే, భాగ్యాన్ని తయారు చేసేదైతే మాత్రం పరమాత్ముడు. పాడైపోయిన భాగ్యము అంటే దీని ద్వారా ప్రూఫ్ అవుతుంది ఏంటంటే, ఒకప్పుడు మన భాగ్యం బాగానే ఉండేది, ఇప్పుడు పాడైపోయింది. మరి ఆ పాడైపోయింది ఎలా తయారు చేసుకోవాలి? ఇలా క్వశ్చన్ అడిగి వాళ్ళకి అర్థం చేయించండి అంటున్నారు. తయారు చేయటానికి కావాల్సింది పవిత్రత, యోగం. అది బాబా ఇప్పుడు మనకి శిక్షణ ఇస్తున్నారని అర్థం చేయించండి అంటున్నారు మా అమ్మ. ఏ సంబంధం అవసరమో ఆ సంబంధ పరంగా బాబాను మనవారిగా చేసుకున్నట్లయితే ప్రాప్తిని పొందగలుగుతాం. ఇది లవలీన స్థితిని తయారు చేసుకోవటానికి ఒక పాయింట్ అంటున్నారు బాబా. ఓం శాంతి. सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। सिमर सिमर सुख पाता है, मन गीत खुशी के गाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा, सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है, मन